భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అడవి జంతువుల వేట కోసం దుండగులు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు బలై విధి నిర్వహణలో ఉన్న ఓ అటవీ శాఖ అధికారి ప్రాణాలు కోల్పోయారు. బూర్గంపాడు మండలం నకిరేపేట గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో ఈ ఘటన కలకలం రేపింది. పాల్వంచ రేంజ్ కు చెందిన ఫారెస్ట్ ఉద్యోగి నవీన్ విధుల్లో భాగంగా అటవీ ప్రాంతాన్ని తనిఖీ చేస్తుండగా వేటగాళ్లు అక్రమంగా ఏర్పాటు చేసిన కరెంటు తీగల ఉచ్చుకు తగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వన్యప్రాణుల రక్షణ కోసం అడవిలో తిరుగుతూ ప్రాణాలు కాపాడాల్సిన రక్షకుడే మృగాల ఉచ్చుకు బలవడం అటవీ శాఖలో తీవ్రంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా వేటగాళ్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అడవి జంతువుల వేట కోసం దుండగులు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు బలై విధి నిర్వహణలో ఉన్న ఓ అటవీ శాఖ అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. చెప్పండి ఉపేందర్. శోభ, ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నకిరేపేట సమీపంలో విషాదం అయితే చోటు చేసుకుంది. అడవి జంతువుల వేట కోసం అయితే వేటగాళ్లు అమర్చినటువంటి ఏదైతే కరెంటు ఉచ్చులు ఫారెస్ట్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్ కి తగిలి అతను మృతి చెందినట్లయితే మనకు సమాచారం అవుతుంది. అయితే చెరువుగట్టు సింగారం వెస్ట్ బీట్ కి చెందినటువంటి ఎఫ్బిఓ కూడా నవీన్ అయితే పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అడవిలో మొత్తం కూడా చెకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కరెంటు ఉచ్చుకు గురై ఆయన మృతి చెందినట్లయితే తెలుస్తుంది. అయితే వెంటనే సిబ్బంది 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే అప్పటికే ఆయన ఏదైతే నవీన్ మృతి చెందినట్లు కూడా డాక్టర్లు అయితే నిర్ధారించారు. ఇక ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. అయితే అటు కరెంటు ఉచ్చుని ఎవరు ఏర్పాటు చేశారు, ఏ ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఏ పరిస్థితుల్లో అధికారులు గురయ్యారనే విషయాలపై కూడా అధికారులు అయితే దర్యాప్తు అయితే చేయాల్సింది. ఇంకా ఇప్పటికే ఇటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలోనే అటు ఫారెస్ట్ అధికారులు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అడవిలో ఉన్న జంతువులను వేటాడడం కావచ్చు, అదేవిధంగా ఇట్లాంటివి విద్యుత్ లాంటివి ఏర్పాటు చేయడం కూడా చట్టరీత్యా నేరం అని చెప్పేసి అధికారులు చెప్తున్న నేపథ్యంలో వరుస ఘటనలు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటవీ ప్రాంతాలంతా కూడా ఇప్పుడు బీట అధికారులు కావచ్చు, అదేవిధంగా అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అడవి జంతువుల వేట కోసం చేసే ప్రమాదకర కరెంటు ఉచ్చుల వల్ల కలిగే ప్రాణ నష్టం, వాటి తీవ్రత కూడా పూర్తిగా ఉండడంతో అటు అధికారులు కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అటు ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనప్పటికీ నవీన్ మృతి పట్ల కూడా అటు ఫారెస్ట్ అధికారులు తీవ్ర పరిణామంగా కూడా దీన్ని భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నవీన్ మృతదేహాన్ని ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఇటు ఏదైతే వారి స్వగ్రామం ఉన్నటువంటి కారేపల్లి మండలం మాజీ ఎంపీపీ పాండు దేవల నాయక్ చిన్న కుమారుడుగా ఆయన ఉంటారు. అతని స్వగ్రామం సొంతూరుకి తరలిస్తున్నారు. సొంతూరు పెంటి అన్న ఏదైతే వెంకట పెంటి తండగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఏదైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా నవీన్ ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలోనే అతని మృతి పట్ల కూడా గ్రామస్తులకు సమాచారం అందడంతో వారంతా కూడా కొంత శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అడవి జంతువుల కోసం ఇటువంటి ఉచ్చులు పెడుతున్న వారందరిపై కూడా నిఘా కూడా పెడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే వేటగాళ్లు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నవీన్ మృతిపై అటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అటు వారి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆవేదనలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.